ప్రభుత్వం చేసినటువంటి ఒక పని నిన్న విద్యాశాఖ తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయం, లోకేష్ గారు వేసినటువంటి ఒక ముందడుగు, వీటన్నిటికీ కూడా ఖచ్చితంగా మనందరం అప్రిషియేట్ చేయకుండా ఉండలేమండి. ఖచ్చితంగా అభినందించి తీరాల్సిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఎక్కువ మార్కులు వస్తే పేపర్ ఫ్రంట్ పేజీలో ఫోటోలు పడతాయా? ఇంతకుముందు ఎప్పుడైనా పడ్డాయా? ఇవన్నీ మనం నమ్మగలమా? పడతాయని నమ్మగలమా అసలు? కానీ పడ్డాయండి. నిన్న ఈనాడు పత్రిక ఫస్ట్ పేజీలో ప్రభుత్వం ఒక యాడ్ ఇచ్చింది. సాధారణంగా ప్రభుత్వం పత్రికల్లో ఏదైనా ప్రకటనలు ఇస్తే ఏమనుకుంటాం మనం? ఏదైనా సంక్షేమ పథకం లేదా ప్రభుత్వాన్ని పొగిడేటటువంటి ప్రకటన లేదా కొత్త ప్రాజెక్టు, ఇవన్నీ ఏదైనా ప్రకటనలు ఇచ్చింది అనుకోండి, దానిలో ప్రభుత్వ పెద్దల యొక్క ఫోటోలు, ఆ శాఖకి సంబంధించినటువంటి మంత్రుల ఫోటోలు, ఇవన్నీ మనకి చూస్తూ ఉంటాం. రెగ్యులర్గా మనం చూసేది అవే. కానీ ఈసారి మాత్రం పూర్తిగా భిన్నంగా ఉందండి ప్రకటన. 10వ తరగతి ఫలితాల్లో టాప్ మార్కులు సాధించినటువంటి ప్రభుత్వ బడి పిల్లల ఫోటోలతో ఫస్ట్ పేజీ యాడ్. ఇది చిన్న విషయం కాదు. అది కూడా పిల్లల ఫోటోలు ఉన్నాయి, దానితో పాటు ప్రభుత్వ పెద్దల ఫోటోలు ఏదైనా ఉన్నాయంటే క్యాజువల్గా ఉండే అనిపించేదేమో. కానీ ఇక్కడెక్కడా కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు ఎవరి ఫోటో లేదు. అటు లోకేష్ గారిది లేదు, చంద్రబాబు నాయుడు గారిది లేదు, పవన్ కళ్యాణ్ గారిది లేదు, ఎవరిది లేదు. విద్యాశాఖ మంత్రి అయినటువంటి ఎవరిది కూడా ఇక్కడెక్కడా కూడా లేదు. ఎవరిది లేకుండా ఓన్లీ ఫలితాలు, టాప్ మార్కులు సాధించినటువంటి ప్రభుత్వ బడి పిల్లల ఫోటోలతో మాత్రమే ఫస్ట్ పేజ్ యాడ్. ఇది కని విని ఎరుగునటువంటిదండి. ఇంతకుముందు అన్నడు కూడా ఏ రాష్ట్ర చరిత్రలోనూ జరగల. ఇది చిన్న విషయం అయితే కాదండి. ఇది మన అందరి యొక్క మైండ్ సెట్లు మార్చేటటువంటి ప్రయత్నం. సగర్వంగా నిలబడినటువంటి 10th రిజల్ట్స్, షైనింగ్ స్టార్స్ కి అభినందనలు, టీచర్లకు ధన్యవాదాలు, ప్రభుత్వ బడుల్లో పిల్లలను చేర్పించండి, వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయండి అనేటటువంటి మెసేజ్. మొత్తం 13 మంది విద్యార్థులు, 596 మార్కులు సాధించినటువంటి 4 చిన్నారులు, 595 మార్కులు సాధించినటువంటి మరికొందరు చిన్నారులు, ప్రభుత్వ హై స్కూల్లో చదువుకొని 595, 596 మార్కులు అంటే అది సాధారణమైనటువంటి విషయం కాదండి. అది అసాధారణం అని చెప్పొచ్చు. ఇక్కడ అసలు విషయం మొదలవుతుందండి. ఇన్నాళ్ళు 590+ మార్కులు అంటే మనకు గుర్తొచ్చేది కార్పొరేట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ మాత్రమే. కానీ ఇప్పుడు అదే రిజల్ట్స్ ప్రభుత్వ బడుల్లో వస్తుంటే ఇది కేవలం ఒక యాడ్ కాదండి, ఇది ఒక స్టేట్మెంట్. ప్రైవేట్ స్కూల్స్ ఏం చేస్తాయి? పిల్లల దగ్గర నుంచి లక్షల్లో ఫీజులు తీసుకొని అదే డబ్బుతో మళ్ళీ యాడ్లు ఇస్తాయి. కానీ ఇక్కడ ప్రభుత్వం తన బడ్జెట్తో ప్రభుత్వ బడి పిల్లల్ని ప్రమోట్ చేస్తుంది. ఇది చాలా పెద్ద మైండ్ సెట్ షిఫ్టింగ్ అండి. ఇది ఎందుకు ముఖ్యమంటే విద్యార్థులకు మోటివేషన్, పేపర్లో ఫోటోలు రావడం అంటే అది జీవితాంతం గుర్తుండేటటువంటి గౌరవం, టీచర్స్కు గుర్తింపు, చాలా కాలంగా కనిపించని వారి కృషికి ఇది ఒక వెలుగు అని చెప్పొచ్చు. తల్లిదండ్రుల నమ్మకం పెంచడం కోసం ఇది ఉపయోగపడుతుంది. ప్రభుత్వ బడిలో కూడా మంచి ఫ్యూచర్ ఉంది, మంచి మార్కులు వస్తాయి మా పిల్లలకి అనేటటువంటి నమ్మకం పెంచడం అన్నమాట. ఈ సందేశం బలంగా వెళ్తుంది. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టంగా చెప్పాలండి, ఇది ఒక్కరోజు ప్రచారం కాదు, ఇది కొనసాగాల్సినటువంటి అంశం. ఇన్ఫ్రాస్ట్రక్చర్, టీచింగ్ క్వాలిటీ, ఫెసిలిటీస్ కూడా ఇలాగే మెరుగుపడితేనే అసలు ఫలితం వస్తుంది. అప్పుడే నిజంగా కార్పొరేట్ స్కూల్స్ కి పోటీ ఇవ్వగలుగుతాయి గవర్నమెంట్ స్కూల్స్. మొత్తానికి ఇది డబ్బు ఖర్చు చేసినటువంటి యాడ్ కాదండి, ఇది ప్రతిభకు ఇచ్చినటువంటి గౌరవం. ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు ప్రభుత్వాన్ని తప్పకుండా అభినందించాలి మనందరం కూడా. ఇది ప్రారంభం మాత్రమే. ఇలాగే కొనసాగితే ప్రభుత్వ బడుల కథ పూర్తిగా మారిపోతుందండి. రాబోయే రోజుల్లో ప్రభుత్వ బడుల మీద కూడా ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం ఏర్పడుతుంది. ప్రభుత్వ బడుల్లో కూడా మంచి టీచింగ్ ఏర్పడుతుంది, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనేటటువంటి నమ్మకం తల్లిదండ్రులకు కలిగించిన వాళ్ళు అవుతారు. ఈరోజు ఇది ప్రారంభం, చాలా మెచ్చుకోదగినటువంటి ప్రారంభం. ఈ యాడ్ యొక్క ప్రారంభం అనేది గవర్నమెంట్ ఆలోచనలకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మరి దీనిపైన మీ అందరి అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. తదుపరి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.